ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకి రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశం. గత 2 రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష. అకాల వర్షాలు పంట నష్టంపై స్పందించిన మంత్రి పార్థసారథి. అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటంతో పంట నష్టం జరుగుతుందని మంత్రి పార్థసారథి వెల్లడి. ప్రాణ ఆస్తి నష్టానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని మంత్రి స్పష్టీకరణ. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకి రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలాగా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా పిడుగుపాటుకి గురై చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకి పరిహారం కూడా చెల్లించాలని ఆదేశించారు. అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటంతో పంట నష్టం జరుగుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. రేపటికి పూర్తి సమాచారం ఇవ్వమని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈరోజు రివ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మరి అన్నిట్లో కూడా మరి సంతృప్తికరంగానే ఉన్నట్లు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వ అధికారుల పనితీరు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అందించడంలో కానివ్వండి, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మరి ఈ సర్వేలో తేలిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి తోడు అనేక విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ డిస్కషన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి, వర్షపాతం, రైతుల ఇబ్బందులు, నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి మనం చూసాం కొన్ని ఛానల్స్లో ఏదో ధాన్యం కొనట్లేదు, ధాన్యం రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు అని. అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటం, లేకపోతే కొంత వరి పడిపోవటం, లాడ్జ్ అవ్వటం, ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతాయి. ఎందుకంటే పెద్ద హెవీ గేల్ వచ్చి పెద్ద వర్షపాతం సడన్గా వచ్చినప్పుడు ఇటువంటి నష్టాలు జరుగుతాయి. కానీ ఇటువంటి నష్టాలకి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం. మీరు వర్షం రాగానే వెళ్ళి గద్దలాగా వాలిపోయి ఏదో ప్రభుత్వం ఏదో చేయట్లేదు, లేకపోతే నష్టాలు చాలా నష్టపోయారు అనే పరిస్థితిని సృష్టించడానికి, అనే భావన కల్పించడానికి ప్రయత్నం చేయటం దిగజారుడుతనంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. మరి కలెక్టర్ని రేపటికల్లా పూర్తి సమాచారంతో, ఎందుకంటే ఇటువంటి కుహాన రాజకీయాలు చేయటం కోసం జరగంది కూడా చాలా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో తడిచిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. దళారులు తక్కువ ధరలకి కొనుగోలు చేస్తున్నారని, మీరు వారిని ప్రోత్సహించకండి అని సూచించారు. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, గత ప్రభుత్వంలో రబీలో 25,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం ఈ రబీలో 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తుందని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యల్ని సీఎం, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించిన అధికారుల్ని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల రైతాంగం అపార నష్టం కలిగింది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తమిత్రులుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో ఏమాత్రం ఎవరికి కూడా అపోహాలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3 సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు, జిల్లాల్లో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలం అయినా సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులకు చెప్పండి. తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యూమరేషన్ చేయించి వీలైతే సాయంత్రం 4 మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. మార్కిస్టు మహోపాధ్యాయుడు, సిద్ధాంతకర్త, తత్వ ఆర్థికవేత్త కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 207వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకి విజయవాడ హనుమాన్పేట చల్లపల్లి బంగ్లా వంతెన, అలాగే కార్నర్ గల కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ విగ్రహాల వద్ద కార్ల్ మార్క్స్ కి నివాళులర్పించడం జరుగుతుంది. మహనీయుడు కార్ల్ మార్క్స్ 207వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వామపక్ష మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలను కూడా ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ప్రపంచ మానవాళి చరిత్రలో దోపిడీకి తావులేని ఒక సమాజాన్ని ఆయన ఆశించడమే కాకుండా దానికోసం కోట్లాది మంది ప్రజానీకానికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చిన వ్యక్తి మహనీయుడు కార్ల్ మార్క్స్. అందుకోసమే ఇవాళ గత శతాబ్దంలో
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రథముడుగా ఆయన పేరు రావడం జరిగింది. కాబట్టి అలాంటి మహనీయుడు సూచించిన మార్గంలో ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మన దేశంలో ఇవాళ ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జరిగిన అత్యంత దారుణమైన టెర్రరిస్టు ఘటనను ఆధారంగా చేసుకుని ఇవాళ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాన్ని తీసుకురావడానికి కూడా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే టెర్రరిజాన్ని అడచాల్సిన బాధ్యత ఒక భారతదేశం పైనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాగరిక సమాజాలపైన నాగరిక ప్రభుత్వాలన్నిటిపైన కూడా ఉంది. అన్ని ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని అడచడానికి ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ అదేవిధంగా ప్రపంచ శాంతి కోసం ప్రపంచవ్యాప్తంగా కష్టజీవుల రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కార్ల్ మార్క్స్ సూచించిన మార్గంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ముందుకు సాగుతాం. తప్పకుండా ఏదో ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని సమాజాన్ని ఏర్పాటు చేయడం, అంతిమంగా కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కోరుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మహనీయుడు కార్ల్ మార్క్స్ యొక్క జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు. త్వరలో విడుదల కానున్న సిఆర్డీఏ నిధులతో తూర్పు నియోజకవర్గంలోని అన్ని డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరిస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. గుణదల ప్రాంతంలో మురుగునీటి కాల్వలో ఆడుకుంటున్న బాలుడు వర్షం నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకొని పోయి మృతి చెందడం బాధాకరమని అన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అక్కడ ఆయన ఆ నీళ్లను తోడేసే మార్గాలు చూసినట్టే విజయవాడ నగరంలో కూడా నీళ్లు వచ్చిన చట్టాలు తక్షణమే ఆ తోడి నదిలో పంపించేటట్టుగా చేయాలని ఆలోచనతోనే ఈ స్టార్ వాటర్ డ్రైన్ అనే కార్యక్రమాన్ని 2014లో మొదలుపెట్టిన కార్యక్రమం పూర్తి కాకుండా 2019లో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని చిందరవందర చేసినా మరలా అదే కార్యక్రమం కంటిన్యూ చేయడానికి సిఆర్డీఏ సహకారంతో ఈ స్టార్ వాటర్ ఎక్కడా కూడా నీరు నిలవ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. దాని ప్రకారం వర్షంతో పడి, ఎందుకంటే కొండ ప్రాంతం, కొండల నుంచి ఒకేసారి నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళు వచ్చిన నీళ్ళని అదే స్పీడ్గా బయటికి వెళ్ళిపోవడానికి ఇంజనీర్లు ప్లాన్ వేసి ఆలోచన చేసి వేసే విధంగా కొండ ప్రాంతాలు ఆ విధంగాను ఈ కాలనీలో డ్రైన్లన్నీ వెళ్ళక సగం కట్టిన డ్రైన్ల వలన అసంపూర్తిగా ఉన్న డ్రైన్ల వలన ఈ కాలనీలో కూడా డ్రైన్లోకి వెళ్ళక రోడ్ల మీదకి రావటం, అది ఇళ్లలో కూడా లైట్గా రావటం, సెల్లార్లో మరీ ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. వీటన్నిటికీ పరిష్కారంగా ఆ డ్రైన్స్ని సిఆర్డీఏ ఇచ్చే 200 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో సుమారు మనకి 60-70 కోట్లు వస్తాయి. దాంట్లో గుంటతిప్ప డ్రైన్కి 15 కోట్లు, పుల్లేటి కట్ట డ్రైన్కి 15 కోట్లు, మిగతా 7 కోట్లు ఈనాడు దగ్గర, ఇంకా మన ఈ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మురుగునీరు వచ్చే ప్లేస్, గోడ కట్టిన యువతల మురుగునీరు వచ్చే అవకాశాలు, వర్షాలు ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉన్న సందర్భంలో వీటన్నిటి కలిపి 60 కోట్ల రూపాయలు సిఆర్డీఏ నుంచి వచ్చే డబ్బుల్ని వాడటం జరుగుతుంది. తొందరలో ఈ డ్రైన్ లేక సమస్య పరిపూర్ణంగా పరిష్కారం అవుతుందని నమ్మకంతో ప్రణాళిక తయారు చేసుకోవడం, దానికి ముందుకు వెళ్ళడం జరుగుతోంది. తొందరలో విజయవాడ నగరంలో వర్షాలు వచ్చినా నీరు రాకుండా చేయడానికి చేసే ప్రయత్నం. ఈలోపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. నిన్న చూసాము, పసిపిల్లడు ఆడుకుంటా గాడు డ్రైన్లో ఆడుకుంటా ఒకేసారి నీళ్లు వచ్చేపాటిగా డ్రైన్లో కట్టుకుపోయి ఊపిరాడక ఒక పిల్లడు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన అది చాలా బాధాకరం. అదేవిధంగా అందరూ కూడా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ లేకపోతే పెద్దలు కానీ ఈ వర్షాకాలంలో పోయినసారి వర్షాలు మొదలైనప్పుడు కొండ చర్యలు పడి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూసాం మనం. అలాంటివి జరగకుండా ప్రజల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా చేయవలసిన అన్ని సౌకర్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈలోపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీ ద్వారా కోరుతాం.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ పట్ల లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రత్యేకంగా ఈ స్కీమ్ కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ 20ని సవరించాలని ఇంజనీర్లు కోరుతూ ఉన్నారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సతి రాంబాబు, ప్రధాన కార్యదర్శి మైనేని లక్ష్మణ్, టౌన్ చైర్మన్ పరమహంస, అధ్యక్షులు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సాయి సుధాకర్, గుంటూరు జిల్లా అధ్యక్షులు సుధీర్, ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్, గుంటూరు టౌన్ ఖజానా వెంకటేశ్వరరావు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పేరు లక్ష్మణ్ మైనేని, YLTPAP జనరల్ సెక్రటరీ అండి. ఈ రాష్ట్ర స్థాయి సంఘం ఈరోజు గుంటూరు LA ఆఫీస్లో ఏర్పాటు చేసి మీడియా సమావేశం ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఈ SC/SC స్కీమ్ 2025 అనేది చాలా అద్భుతమైన స్కీమ్ LTPలకి. కాకపోతే దానిలో గవర్నమెంట్కి రాష్ట్ర వ్యాప్తంగా LTPల నుంచి సేకరించిన దాన్ని మేము తెలియజేసుకుంది ఏంటంటే, చాలామంది ప్రజలు రాష్ట్రంలో 300 స్క్వేర్ మీటర్స్ బిలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాస్తు ప్రకారం అవ్వచ్చు, దాదాపు వాళ్ళకున్న చిన్న చిన్న సైట్లలో వాళ్ళు డీవియేషన్ లేకుండా కట్టుకోవడానికి అలవాటు పడటానికి చాలా కష్టమైపోతుంది. మా దగ్గరికి వచ్చిన ప్రతి క్లయింట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా LTPలందరూ కూడా ఈ కొత్త స్కీమ్ వచ్చిందండి, దీనిలో గవర్నమెంట్ రూల్స్ ఇలా ఉన్నాయి, డీవియేషన్ లేకుండా కట్టుకోవాలి మీరు అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్న వాస్తు కానీ వాళ్ళకున్న స్థల ప్రభావం వల్ల కానీ ఆ స్కీమ్ని మేము ఎంత వివరంగా చెప్పినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి దానిలో మొబైల్ అప్లికేషన్స్తో రావడానికి మొబైలైజేషన్ అవ్వట్లేదు. వాళ్ళు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా. ప్లస్ ఏంటంటే మా LTPలందరికీ కూడా ఒక రకమైన భయం ఏర్పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. కస్టమర్ చేసే డీవియేషన్స్కి LTP ఎంతవరకు బాధ్యులు, మాకు ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ లేదు. ఎందుకంటే LTPకి మేము గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వారధలు అంటున్నాం. అటేంటంటే ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళాలి, అట్లానే ప్రజలకు కూడా అవేర్నెస్ చేయాలి. గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటుంది ఇంకోటి ఏంటంటే, మీరు ఎంత అయితే ప్రజలకి సౌలభ్యంగా ఈ జీవోని తీసుకొచ్చారో LTPలని కాపాడాలి, అంటే ప్రజలను కూడా రక్షించాలి ఈ జీవో నుంచి. ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెరగాలి, గవర్నమెంట్కి ఆదాయం రావాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో మన చిన్న చిన్న ప్లాన్స్ దగ్గర ఏంటంటే డీవియేషన్స్ జరుగుతూ ఉంటాయి జనరల్గా వాళ్ళకున్న స్థల ప్రభావంతో. దాన్ని BNS యాక్ట్ పెట్టి LTP ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు లీగల్ ఇష్యూస్ డాక్యుమెంట్స్ ఎక్కడా కూడా మాకు ఆ చెకింగ్ మెకానిజం లేదు. ఆ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మాకు తెలియదు. గవర్నమెంట్ ఇచ్చిన చాలా కండిషన్స్లోనే అవి తప్పు ఒప్పు అర్థం కాని పరిస్థితులు ఉంటుంది. దాని నుంచి కూడా మా LTPస్ని విముక్తి చేయాలి. అట్లాగే మమ్మల్ని సస్పెన్షన్ BNS కింద మీరు ఎలాంటి తప్పు చేసినా అంటే ఓనర్ చేసే డీవియేషన్స్కి LTPలు బాధ్యులు కాదు అనే దాన్ని మేము స్పష్టంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు గారికి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని అందరినీ LTPలు అనేవాళ్ళు ఒక సామాన్యమైన జీవన విధానంతో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా బతుకుతున్నారు. వాళ్ళ జీవన విధానాన్ని ఎక్కడా కూడా దెబ్బతీయకుండా వాళ్ళని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద మంత్రివర్యులు ఆలోచించాలి. ఈ స్కీమ్ని అయితే ఇది ఎఫిషియెంట్గా ఉంది, కానీ చిన్న చిన్న మార్పులు చేసి గవర్నమెంట్ ప్రజలకి అవేర్నెస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ స్కీమ్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలని AITUC రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద CITU నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా AITUC ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కనీస వేతనం 35,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కనీస వేతనాలను నిర్ణయం చేసేటువంటి సలహా మండలి 10-12 సంవత్సరాలుగా లేదు, నియమించడం లేదు. దాన్ని తక్షణమే కనీస వేతన మండలిని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక సంవత్సరాల తరబడి, నెలల తరబడి కార్మికులకి కొన్ని వేల మందికి, లక్షల మందికి 10 నెలలు 15 నెలలు జీతాలు ఇవ్వకుండా బకాయిలు పెట్టారు. ఆ జీతాలు, ఆ ఇచ్చేటువంటి తక్కువ జీతాలు కూడా ఇవ్వకుండా బకాయిలు పెడితే కార్మికులు ఎట్లా బతకాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఆ బకాయిలన్నింటినీ వేతన బకాయిలు విడుదల చేయాలి. అంతేకాకుండా ఈ వేతనాలని ప్రతి నెల 1వ తేదీన 2వ తేదీన ఇప్పించడానికి, ఒక భరోసా కల్పించడానికి కార్మిక శాఖ యంత్రాంగాన్ని పటిష్టవంతం గావించాలి. కనీస వేతనాలను అమలు జరపనటువంటి యాజమాన్యాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ఈ 35,000 కనీస వేతనాన్ని నిర్ణయించేటువంటి సందర్భంలో పెరుగుతున్నటువంటి ధరలు, పెరుగుతున్నటువంటి బట్టల ధరలు, అద్దెలు, అలాగే అవసరాలు, టీ కాఫీ లాంటి అవసరాలు, అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటివి, అదే విధంగా కుటుంబం అనేటువంటి నిర్వచనం మార్చి తల్లిదండ్రులను కూడా కుటుంబంలో చేర్చి 6గురికి అయ్యే ఖర్చుని
దీనిలో కలిపి ఆ విధంగా వీటన్నిటిని కలిపి 35,000 కనీస వేతనం ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనాన్ని తక్షణమే అమలు జరపాలి. కనీస వేతన బోర్డుని ఈ రాష్ట్రంలో వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రతి నెల జీతాలు ఇచ్చేటువంటి భరోసా కల్పించాలి. బకాయి పడ్డటువంటి వేతనాలన్నింటినీ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ నేతలు సీమరాజు, కిరాక్ ఆర్పి తమని వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి, రాజనారాయణ, డైమండ్ బాబు తదితరులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. వీడియోలో చేసి పెట్టారు. ఇది నిజానికి చట్ట ప్రకారంగా న్యాయస్థానాన్ని కూడా కించపరిచే విధంగా ఆ కిరాక్ ఆర్పి అని ఆయన మాట్లాడటం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వీరందరి మీద సోషల్ మీడియాలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణలు చేస్తున్నారో, చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరి మీద కేసులు పెట్టవలసిందిగా మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వారు దాని మీద దృష్టి పెట్టడం లేదు. అదే వైసీపీకి సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చాలు, లేనిపోని సెక్షన్లన్నీ వేసి వారిని నెలల తరబడి జైల్లో పెట్టి భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మనవి చేస్తున్నాను. ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజు గారు కానీ, లేదా ఆ గౌరవనీయులైన కిరాక్ ఆర్పి గారు కానివ్వండి, వాళ్ళు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సోషల్ మీడియాలో. సీమరాజైనా, సింహరాజైనా, కిరాక్ ఆర్పి అయినా, కిరికిరి కిష్టయ్య అయినా, ఎవరైనా చట్టం ముందు సమానమే అనేది నిరూపించే తాపత్రయంలో మేము ఉన్నామని మనవి చేస్తున్నాం. దీన్ని మళ్ళా ఇవాళ రిజిస్టర్ చేయకపోతే మళ్ళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి మళ్ళా సంప్రదిస్తాం. అవసరమైతే హైకోర్టుకు వెళ్తాం. హైకోర్టులో కూడా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి చట్ట ప్రకారంగా వారిని అరెస్ట్ చేసేంత వరకు మా న్యాయ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పోలీసు వారికి మనవి చేస్తున్నాను, దీనిలో కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ప్రకారం మీరు రిజిస్టర్ చేయకోకుండా తప్పుకుంటే మిమ్మల్ని రిజిస్టర్ చేసే విధంగా న్యాయస్థానాలు ఆదేశిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు స్వతంత్రులు అనుకుంటున్నారేమో. చట్ట ప్రకారం పనిచేయవలసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారం పనిచేయకోకుండా తెలుగుదేశం పార్టీ గుప్పెట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. మేమిచ్చినటువంటి చట్టబద్ధమైన కేసులు రిజిస్టర్ చేయటం లేదు. దీని మీద సుదీర్ఘమైన పోరాటం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని కేసు రిజిస్టర్ చేసి వారిని లోపల వేసి చట్ట ప్రకారం శిక్షిస్తే కొంత మేరకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఈ అరాచకం తగ్గుతుందనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా వీళ్ళిద్దరే కాదు, చాలా మంది గుంటూరు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మె ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత, ఈపీఎఫ్ పునరుద్ధరణ, నిర్దిష్ట జాబ్ ఛార్జ్ విడుదల చేయాలని ఏపీఎంసీఏ జిల్లా ఉపాధ్యక్షురాలు వనజ డిమాండ్ చేశారు. నా పేరు జి వనజ అండి. నేను గుంటూరు డిస్టిక్ ఏపీఎంసీఏ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మేమందరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తూ ఉన్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం బాగా మెరుగుపడిందంటే ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు నిన్న సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని మేము అడుగుతూ ఉన్నాము. అంతేకాకుండా 23% హైక్ అనేది అమలు చేయాలని అడుగుతూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే 7-8 నెలల నుంచి మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్, అద్దె బకాయిలు ఉన్నాయి. వాటిని తక్షణమే విడుదల చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఇంకా మాకు 23% ఎన్హెచ్ఎం హైక్ కావాలని అడుగుతూ ఉన్నాము. ఇంకొకటి ఈపీఎఫ్ఓని 1 సంవత్సరం నుంచి మాకు కట్ చేయట్లేదండి. అందరూ ఉద్యోగస్తులకి ఈపీఎఫ్ఓ కట్ అవుతుంది, కానీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి మినహాయింపు ఇచ్చారు. ఈపీఎఫ్ఓని కూడా వెంటనే పునరుద్ధరించాలని అడుగుతూ ఉన్నాము. అంతేకాకుండా నిన్న నెల్లూరు డిస్టిక్లో మా సిహెచ్ఓలు ఈ యొక్క సమ్మెలో భాగంగా సత్యకుమార్ యాదవ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. కానీ సత్యకుమార్ యాదవ్ గారు మా యొక్క బాధను చూడని పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాము. మేము చాలా బాధపడుతున్నామండి. మీరే మా బాధను వినకపోతే మా మాట ఎవరు వింటారు?
మేము గవర్నమెంట్కి ఎక్కడ ఎగ్నెస్ట్గా పోవట్లేదండి. ఆర్థికంగా మేము కొంచెం వెసులుబాటు కలిగించమని అడుగుతూ ఉన్నాము. 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ ₹1 పెరగని స్థితిలో మేము ఉంటా ఉన్నాము. అందుకని మా న్యాయమైన డిమాండ్లని మేము గవర్నమెంట్ వారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం, కానీ మేము గవర్నమెంట్కి ఆపోజిట్గా ఎక్కడా పోలేదండి. దయచేసి ఇది గమనించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా చాలా సామాజిక మాధ్యమాల్లో మేము వేరే క్యాడర్ని తక్కువగా మాట్లాడామని, దూషించామని చెప్పి చాలా న్యూస్లు వస్తూ ఉన్నాయి. మేము ఏ క్యాడర్ వారిని తక్కువగా చేసి మాట్లాడలేదండి. మేము ఏ క్యాడర్ని దూషించలేదు, ఏ క్యాడర్ని కించపరచలేదు. మాకు కావాల్సిన ఆర్థిక అవసరతల కోసమే మేము గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాము. దయతో ఇది అందరూ గమనించాలని అడుగుతూ ఉన్నాము. ఆ మాట్లాడిన వాళ్ళు కూడా CHOలు కాదు, అది ఎవరో కూడా మేము సైబర్ క్రైమ్ మేము పిటిషన్ వేస్తున్నాము. ఖచ్చితంగా అది ఎవరో తెలుస్తుంది. దయచేసి ఇది అందరూ గుర్తించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పోకుండా ఆరోగ్య శాఖ వారు అందరూ మాకు సహకరించాలని మేము మీడియా పూర్వకంగా కోరుకుంటా ఉన్నామండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకి రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశం. గత 2 రోజుల పాటు రాష్ట్రంలో కురిసిన వర్షాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో వ్యవసాయ విపత్తుల నిర్వహణ అధికారులతో సమీక్ష. అకాల వర్షాలు పంట నష్టంపై స్పందించిన మంత్రి పార్థసారథి. అధిక వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడవటంతో పంట నష్టం జరుగుతుందని మంత్రి పార్థసారథి వెల్లడి. ప్రాణ ఆస్తి నష్టానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని మంత్రి స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.